రోజుకో కారు గంటకో డ్రెస్సు. డెఫినెట్ గా ఈ అమ్మాయి హైటెక్ అమ్మాయిరా. ఇక నా స్విస్ బ్యాంక్ వదిలిపెట్టను. మీరు ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తా. హలో, ఓ మంచి కాస్ట్లీ డ్రెస్ ఏదైనా చూపించండి. మా అమ్మగారు పాలిష్కి ఇచ్చిన నగలు తెమ్మన్నారు. అయిపోయాయా అండి? కూర్చోండి, 5 నిమిషాలు ఇస్తాను. అలాగే. ఏం కావాలి సార్? యా, డైమండ్ నెక్లెస్ ఎంత? 1,70,000 సార్. నో, మరి అంత చీప్ అయితే నాకొద్దు. మినిమం 25-30 లక్షల రూపాయలు ఖరీదు చేసే డైమండ్ నెక్లెస్ కావాలి. రే సార్, కూల్డ్రింక్ పెట్టరా సార్, కూర్చోండి. ఇండియన్ డ్రింక్స్ నేను తాగను, సారీ. బై ద బై, 50 లక్షల్లో వడ్డానం కూడా కావాలి. అంత ఖరీదైన వడ్డాణాలు మా దగ్గర ఉండవు సార్. మీకు కావాలంటే ఆర్డర్ ఇస్తే చేయించిస్తాం. ఫైన్, అర డజన్ డిఫరెంట్ వెరైటీస్ లో చేయించండి. ఆర్డర్ సార్? యా, ఓకే సార్. మేడం గారి కొలతలు అవి. కొలతలు? ఎక్స్క్యూజ్ మీ, మీరు కొంచెం లేస్తారా? ఎస్, ఈ అమ్మాయి సైజుకి చేయించండి. వడ్డాణం ఈ అమ్మాయికా సార్? ఇలాంటి నడుమున్న నా భార్యకి. మేడం గారినే తీసుకురండి సార్, కొలతలు కరెక్ట్ గా తీసుకుని చేద్దాం. నాకు పెళ్ళైతేగా తీసుకురావడానికి. అంటే ఇంకా మీరు ప్రేమలోనే ఉన్నారా సార్? అమ్మాయి దొరికితేగా ప్రేమలో పడ్డానికి. మరి వడ్డాణాలు అవి? పిల్ల దొరికి నాకు భార్య అయ్యే లోపు తనకు కావలసినవన్నీ ఇంట్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవడం నా హ్యాబిట్. బై ద వే, వెడ్డింగ్ రింగ్ కూడా కావాలి. ఆ రింగ్ ఎంత? ఇడియట్స్, పిలిచారా సార్? నిన్ను కాదయా, ఇంట్లో 20 మంది పనోళ్ళు ఉన్నారు, ఒక్కరికి కూడా ఈ ట్యాగ్ తీయాలన్న బుద్ధి జ్ఞానం కూడా లేదు. ఇర్రెస్పాన్సిబుల్ ఫూల్స్. 20 మంది పనోళ్ళ? ఇది బెల్జియం డైమండ్ రింగ్ సార్. ఎంతది? 3 లక్షలు సార్. చిచి, 2-3 లక్షలు ఏమిటాయి అసహ్యంగా? నాకు కాబోయే భార్యకి మినిమం 60 లక్షల రింగ్ అయినా తొడగాలి. 60 లక్షల రింగ్? ఇదిగో అమ్మా, జాగ్రత్తగా తీసుకెళ్ళు. 20 లక్షల ఖరీదు నగలు. 20 లక్షల నగల? 20 మంది పనోళ్ళు? 20 లక్షల నగలు సార్, తమరు అడ్వాన్స్ ఇస్తే ఆర్డర్ తీసుకుంటాం. ఎంత కావాలి? ఓ 10 లక్షలు సార్. పక్కన బ్యాంకులు ఏమైనా ఉన్నాయా? స్టేట్ బ్యాంకు, ఆంధ్రా బ్యాంకు 2 ఉన్నాయి సార్. అయితే ఉండు, కన్న వేసి తీసుకొస్తా. అలాగే సార్. కన్న వేసి తీసుకొస్తాడా? పోస్ట్ 10 రోజులైనా కాకుండా మళ్ళీ ఉత్తరం వచ్చింది అంటే పట్టాభి డబ్బు పంపలేదా? పెద్దదాని దగ్గర నుంచేనా? కాదు, చిన్నదాని గురించి అమెరికా వాళ్ళు రాశారు. ఏమని? తాజ్ హోటల్లో డిన్నర్ పెట్టించమనా? ఏం రాశారండి? మన సంబంధం వద్దని రాశారు. తేడా వదిలింది. గోవిందరావు గారికి మీ అమ్మాయి గురించి వాకపు చేశాం. తెలిసిన వాళ్ళ ద్వారా తెలిసిందేమిటంటే మీ పిల్లకి బాస్కి అక్రమ సంబంధం ఉందట. కాబట్టి ఈ సంబంధం క్యాన్సిల్ చేసుకుంటున్నామని తెలియజేయడానికి ఆనందిస్తూ అమెరికా సుబ్బారావు. ముష్టి 1200 కోసం ఉద్యోగం చేస్తే ఇలాగే ఉంటుంది. ఏమే, సిగ్గు లేకుండా బాస్తో కులుకుతున్నావంటే? నిన్ను కాదే, నిన్ను కాదు, ఆడపిల్లను కూడా చూడకుండా నీ చేత ఉద్యోగం చేస్తున్నారు చూడు, వీళ్ళు అనాలి. ఇప్పుడు చేయించాడు పెళ్లి. మీరు కూడా నమ్ముతున్నారా నాన్న? దరిద్రం దేన్నైనా నమ్మిస్తుందమ్మా. దరిద్రం మనిషికి గాని మనసుకి రాకూడదు నాన్న. ఇవన్నీ ఎందుకు? ఆ ఉద్యోగం మానేయాల్సింది నేను కాదు నాన్న, మీరు. 2 ఏళ్ల పాటు నాకు పెళ్లి చేయాలన్న ఆలోచన మానేయండి. ఈ లోపు సరదాలు తీర్చుకుంటావా? నోర్మి, నీ చెల్లెల మీద అంత ప్రేమే ఉంటే రేపే చేసుకుంటా పెళ్లి. నువ్వు ఉద్యోగం చేసి నాన్నకు సాయపడు. ఏమండి గాయత్రి గారు, మీరు రండి. ఇదిగో సెంటర్లో దొట్టాలు. అది కాదండి, స్త్రీలను గౌరవించడం మన సాంప్రదాయం. వారికి కేటాయించిన ఆర్టీసీ సామెతలు వద్దు. నేను వెనక్కి వెళ్తానులేండి. ఎందుకండి, నా ప్లేస్ లో మీరు రండి, నేను వెళ్తాను. ఇదిగో ప్లేస్ లో మాటలు కూడా లేవు. పర్లేదు రండి. లైన్లోకి రా. వస్తాంలే. ఏమండి, నేను మీకోసం వెయిట్ చేస్తున్నాను. దేనికి? నిన్న మీ నాన్నగారు చెప్పారు, పెళ్లి వాళ్ళకి మీ గురించి ఎవరో చెడుగా ఉత్తరం రాశారంటగా. ఎవడండి ఆ తప్పుడు కదవా? అయిపోయిందిగా, వదిలేయండి. ఎందుకు వదలాలండి? వాడెవడో తెలిస్తే నరికి పోగులు పెడతాను. ఆ లుచ్చని. దయచేసి ఆ ఉత్తరం రాసిన వాళ్ళని ఏమనకండి. అదేంటండి,
మీ గురించి చెడుగా రాసినట్టు తిడుతుంటే మీరు ఫీల్ అవుతారు. ఎందుకంటే ఆ ఉత్తరం రాసింది నేనే. మీరా? అవును, ఈ విషయం మీ నాన్నగారికి తెలిస్తే ఎంత బాధపడతారో ఆలోచించారా? ఆలోచించాను కాబట్టి ఆయన ఇంకా బాధ పెట్టలేక ఈ సంబంధం చెడగొట్టాను. పెళ్లి చేస్తే బాధ్యత తీరిందని ఆనందిస్తారు గానీ బాధ ఎందుకు పడతారండి? పెళ్లి చేసుకున్న వాళ్ళకి ఆనందమే కానీ చేసిన వాళ్ళకి బాధే. నా పెళ్లి చూపులకే 3000 అప్పు చేశారు మీ దగ్గర. 3 ముళ్ళు వేయించాలంటే అన్ని వేలు ఎక్కడి నుంచి తెస్తారు? నాన్నగారు ఉద్యోగం చేస్తున్నా కూడా నాన్న అవస్థలు పడుతున్నా. నా పెళ్లి కోసం వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటే ఆ తర్వాత మా కుటుంబం పరిస్థితి ఏంటి? అందుకని మీ మీద మీరే ఇంత నింద వేసుకుంటారా? తప్పదు. అన్నయ్యకు ఉద్యోగం వచ్చి మా ఫ్యామిలీ ఫైనాన్షియల్ గా కొంత నిలదొక్కునే వరకు నా 1200 జీతం కూడా మా నాన్నగారికి చాలా అవసరం. అందుకే ఈ పని చేశాను. దయచేసి ఈ విషయం మా నాన్నగారికి చెప్పొద్దు. భగవంతుడా, ఎంత గొప్పవాడివయ్యా. నా రిక్వెస్ట్ నీ సంబంధం చెడగొట్టావు. అదే నుడితో స్మాల్ రిక్వెస్ట్, ఇంత మంచి మనసు ఉన్న అమ్మాయి మనసులో నన్ను పర్మనెంట్ మెంబర్ నుంచి. ఇదే స్టాపింగ్ అయ్యా బాబు. గాయత్రి స్టాపింగ్. గాయత్రి గారు రండి, బస్సు ఎక్కుదురు గారు. పర్వాలేదండి, నేను నడిచి వెళ్తాను. బస్సు మీ ఇంటి వైపు వెళ్తుందండి. ప్లీజ్ రండి. సార్ ప్లీజ్, సార్ ప్లీజ్, తప్పకుండా. రండి. బాబు ఇది బస్ అనుకున్నావా ఆటో అనుకున్నావా? లేడీస్ ఫాలోయింగ్. హలో, ఈవిడ ఎవరు అనుకున్నారు? ఎవరో పిఎం గారి పిఏ. ఆహా. సీఎం గారి మీద ఒక కన్నేసి ఉంచమని సీక్రెట్ గా పంపించారు. సీఎం గారి మీద కనెక్టానిక ఆయనకి పెళ్ళైందిగా పాపం. కన్ను అంటే ఆ కన్ను కాదు కన్నా, పొలిటికల్ లెగిసావుడు సీట్ ఇచ్చావనుకో నేను గుర్తుంచుకుంటది. టేక్ యువర్ సీట్. థ్యాంక్ యూ. టికెట్ ఇవ్వండి. మీకు టికెట్ ఎందుకండి? 2 స్టాపింగ్లు ఆడితే మీళ్ళు వచ్చేస్తుంది. అయితే మాత్రం ఆర్టీసీ కొన్ని కోట్ల నష్టాల్లో ఉంది. అందులో మీ రూపాయి కూడా ఉందనుకుని దర్జాగా కూర్చోండి. రైట్ రైట్. కమాన్ చేజ్. చేసి ఎందుకండి, బస్ ఆగిందిగా. అయితే వాక్. పదండి. రై ఎవరాడు? డోంట్ మూవ్. ఎవరు కదలడానికి వీల్లేదు. నువ్వే రాగిపోయావు. మీరే కదా సార్ డోంట్ మూవ్ అంది. నిన్ను కాదురా గాడిదా, వీళ్ళనే. ఢిల్లీ కూడా దారి దోపిల్లా. పోలీస్ పోలీస్ పోలీస్. మ్యాన్ షట్ అప్. ఐఎమ్ నాట్ దారి దోపిడి దొంగ. క్రాంతి, ది గ్రేట్ స్పెషల్ స్క్వాడ్ ఆఫీసర్. అసలే ఆర్టీసీ 114 కోట్ల నష్టంలో ఉంది. 114 కోట్ల? ఏం లెక్క తప్ప? తప్పైనా సరే ఇంత తప్పు ఏ అమితాబ్ బచ్చన్ తీరుస్తాడు? కౌన్ బనేగా కరోడ్పతి. ఆర్టీసీని లాభాల్లోకి డ్రైవ్ చేసే వరకు ఈ క్రాంతికి లేదు విశ్రాంతి. ఆగో. టికెట్ ఎక్కడా? ఇన్ని టికెట్లు చూపిస్తున్నావు, వీళ్ళందరికీ నువ్వే తీసావు టికెట్లు? అతను కండక్టర్ సార్. ఆఫీసర్ నాకే తెలియదు, నీకెలా తెలుస్తుందిరా? యూనిఫామ్ లేదు కదా సార్. ఓ, డిసిప్లిన్ మీద కనిపెట్టావా? గుడ్ అసిస్టెంట్. థ్యాంక్ యూ సార్. నువ్వు ఇక్కడే ఉండు. పాప నువ్వులే. నీ టికెట్ ఎక్కడా? ఆవిడ విఐపి సార్. నీకా? కండక్టర్ అన్నాడు సార్. షో మీ యువర్ టికెట్. సార్ అది ఆవిడ. ఆవిడికి నువ్వు డబ్బింగ్ చెప్తున్నావేంటి? అంటే నేను లేదు కదూ, తీయలేదు కదూ. ఐ నో నో టికెట్. నిజంగా మీరు కుక్క సార్. పొగిడావా తిట్టావా? గ్రేట్ అని చెప్తున్నా సార్. ఓ, ఇంత మందిలో ఆ అమ్మాయి దగ్గర టికెట్ లేదని కుక్కలా ఎలా పసిగట్టారు సార్? ఎక్స్పీరియన్స్. అంత ఎక్స్పీరియన్స్ మీకెలా వచ్చింది సార్? గుడ్ క్వశ్చన్. థ్యాంక్ యూ. కాలేజీ లైఫ్ లో 6 years నాన్ స్టాప్ గా టికెట్ కొనకుండా ట్రావెల్ చేసిన వాడిని. వాళ్ళ ఫేస్లు ఎలా ఉంటాయో ఇట్టే పసిగట్టేయగలను. పాప నువ్వు టికెట్ ఎందుకు కొనలేదు? నేనే ఇవ్వలేదు సార్. ఎందుకు ఇవ్వలేదు? నెక్స్ట్ స్టాప్ లో దిగిపోతుందని. నెక్స్ట్ స్టాప్ లో దిగిపోయే వాళ్ళకి టికెట్ అక్కర్లేదని ఆర్టీసీలో రూల్ ఏమైనా ఉందా? అంటే అది షట్ అప్. టికెట్ లేకుండా ట్రావెల్ చేయడం నేరం. తప్పు ఎవరు చేసినా శిక్ష పడాల్సిందే. లేకపోతే ఈ క్రాంతికి లేదు విశ్రాంతి. గుడ్. థ్యాంక్ యూ. కమాన్, 500 ఫైన్ కట్టు. లేకపోతే ఇదే బస్సులో జైలు తీసుకోవాల్సి వస్తుంది. ఫైన్ కడతానండి. మీరెందుకండి కట్టడం? నేనే టికెట్ ఇవ్వలేదుగా, తప్పు నాది. స్టాప్ దేర్. మన ఆర్టీసీ పర్సులోంచి డబ్బు తీస్తున్నావేంటి? నీ ఓన్ మనీ పర్సులోంచి డబ్బు తీ. అకౌంట్ లో తేడా రాదు సార్, నా శాలరీలో కట్ చేసుకుంటాను. అలా అయితే ఓకే. ఇక మీద టికెట్ ఇవ్వకపోయినా, టికెట్ కొనకపోయినా ఈ క్రాంతి ఊరుకోడు. బీ కేర్ఫుల్. రే నా బంజారా హిల్స్ వచ్చేసింది, వెళ్ళండి. ఓకే. జాగ్రత్త. గురు అగ్గిపెట్టు. బయలే ఉందిరా కారు. ఏ మోడల్ గురు కారు? 99. ఓహో, ఎంత ఉంటుంది? ఓ టన్ను ఉంటది. చా, మేము అడిగింది వెయిట్ కాదు, రేటు. 10 లక్షలు. రే జీకే, పని అయిపోయిందిరా. ఇక చస్తే కార్ స్టార్ట్ అవుతుంది. వెరీ గుడ్, మీరు సైడ్ అయిపోండి. గో గో గో.
ఏయ్, నువ్వు రెడీగా ఉండు. పద వెళ్దాం. ఏమైంది? రిపేర్ వచ్చింది. ఇప్పుడు ఎలా మరి? నువ్వు బస్సులో వెళ్ళు, నేను రిపేర్ చేసి తీసుకొస్తా. నువ్వు స్పీడ్గా వెళ్ళి ఆ అమ్మాయి ముందు ఆపాలి. సీన్ అర్థమైంది. హలో 20. వాట్ అబ్బే ఏం లేదండి. కార్ ఏమైనా ప్రాబ్లమా? అవునండి, రిపేర్ అయింది. డోంట్ వరీ. నా కార్లో రండి, నేను డ్రాప్ చేస్తాను. మీరు చెప్పాల్సిన డైలాగ్ అదే కదా సార్, మర్చిపోతారేమని గుర్తు చేశాను. మీరు నాతో రండి, డ్రాప్ చేస్తాను. మీకెందుకండి శ్రమ? ఈ కార్ రెంట్కి తీసుకుందే అందుకు. ఏయ్, నోరు ముయ్. కమా ప్లీజ్. మీరుండేది బంజారా హిల్స్, రోడ్ నెంబర్ 10 అండి. డ్రైవర్ విన్నావుగా, పోనీ. కార్ చాలా బాగుందండి. ఎంత? 2000. చెయ్, ఆమె అడుగుతోంది నీ రోజు జీతం కాదురా, కారు ఖరీదు 10 lakhs అండి. చాలా బాగుందండి. ఛే, ఇదేం బాగుంటుందండి, ఇంతకంటే మంచి కార్లు మా ఇంట్లో 10-15 ఉన్నాయి. అవునమ్మ గారు, బెంజ్ కంపెనీలో బాబు గారిదే. నిజమా అండి? అఫ్ కోర్స్, అటువంటి కంపెనీలు ఇంకా 7-8 ఉన్నాయి అనుకోండి. 7-8? యా. అవునండి, అక్క పేరు మీద అక్కాయ్, చెల్లి పేరు మీద సోని, తాత పేరు మీద టాటా, బామ్ పేరు మీద బాటా. డ్రైవర్, నువ్వు డ్రైవింగ్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే బాగుంటుంది. ఉన్నది నేను ఒక్కడినండి, కారులో తిరుగుతూ ఇవన్నీ చూసుకోవాలంటే చస్తున్నాను. అందుకే అమ్మగారు అయ్యగారిని హెలికాప్టర్ కొనుక్కోమని మీరేనా చెప్పండి. కొంటాన్రా, దానికి కూడా నిన్నే పైలట్ గా పెట్టుకుంటాను, సరేనా? అయినా మీ ఆస్తుల ముందు మా ఆస్తులు ఎంతండి? అబ్బే, మా అమ్మగారికి ఉన్నాయండి. ఈచితంతే 10 కోట్లు కూడా ఉండవు. 10 కోట్ల? రే జీకే, జీవితాంతం ఓకే. ఇంతకీ మీ నడువు దొరికిందా? లేదండి, దానికోసం వెతుకుతున్నాను. మీకెవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పండి. మీకెలాంటి అమ్మాయి కావాలి? కులగోత్రాలు పట్టింపు లేదు, ఆస్తులు అవసరం లేదు, కానీ మీలా అందంగా ఉంటే చాలు. దానికి అంతెందుకు, మీరే ఓకే అని చెప్పొచ్చుగా. చెయ్ కదవా, పాపం ఆవిడ మనసులో ఎవరున్నారో. ఎవరు లేరండి, ఖాళీగానే ఉంది. నిజంగా? మరైతే అయితే మా ఇల్లు వచ్చేసింది, ఆపండి. వావ్, ఇల్లే 2-3 కోట్లు చేస్తుంది. వస్తానండి. బై ది వే, ఎప్పుడైనా మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే ఫోన్ నంబర్ 35, 36, 37. నేను మీ బాడీ కొలతలు అడగడం లేదండి, ఫోన్ నంబర్. ఇవి నా బాడీ కొలతలు కాదండి, ఫోన్ నెంబర్. ఓ థ్యాంక్ యూ, సారీ. పర్వాలేదులేండి, వస్తానండి. రైట్ రైట్. పాపం పిచ్చి పిల్ల. ఫినిష్. ఏంట్రా నువ్వు, ఇందాక నుంచి చూస్తున్నాను నా పాలిటి విలన్లా తయారా. ఇదిగో నీతో మాట్లాడిన 2000 పని చేసుకోవా. 2000 ఏంటి, 3000. నీ కారుకు మాట్లాడింది 2000గా? కారుకి 2000. నువ్వు కొట్టిన డబ్బాకి చెవులు సిల్లులు పడ్డాయి, దానికి ఎవడిస్తాడు? అంటే ఏంట్రా? ఆ పిల్ల ఫోన్ నెంబర్ చెప్పినప్పుడు నువ్వే కాదు నేను కూడా నోట్ చేసుకున్నాను. 35, 36, 37. బ్లాక్ మెయిలా? నీ అబ్బా నా దగ్గర ఒక్క నయా పచ్చ కూడా లేదురా. నా దగ్గర వాచి లేదు. బ్యాడ్ టైం అంటే ఇది. తీసుకొని చావు. హలో గాయత్రి గారు, రండి లిఫ్ట్ ఇస్తాను. ఏంటి, మీ జీతం మొత్తం నా ఫైల్ కట్టడానికి డిసైడ్ అయిపోయారా? లేదండి, ఈరోజు టికెట్ ఇస్తాను, రండి. రైట్. ముందు టికెట్ ఇవ్వండి. టికెట్ ఇస్తాను కానీ కాంప్లిమెంటరీ. అలాగే. మీరంటే నాకు ఎంతో ఇష్టం, అభిమానం. మిస్ కాకుండా ప్రతిరోజు ఈ బస్కే రండి. తీసుకోండి, థ్యాంక్స్. జాగ్రత్తగా చదువుకోండి టికెట్ని. చదువుకోవడానికి ఇదేమైనా ఈనాడు పేపరా? సారీ అండి. ఏంటి డేవిడ్ సడన్ బ్రేక్లు? సడన్ ఎంట్రీలు ఇస్తే సడన్ బ్రేక్లే వేస్తారు మిస్టర్. కమాన్, ఎవరు దాని చేత పట్టుకుని సార్ చూపించండి. నా డ్యూటీ నువ్వు చెయ్యకు. సరే, మీరే చేసుకోండి. పాప నువ్వులే. షో మీ యువర్ టికెట్. సార్, మీకు జడ్జిపోయే టికెట్ తీసేసుకుంది. ఎప్పటి టికెట్టేనా ఇది? అనుమానంగా ఉంటే చూసుకోండి. ఓకే. మీరంటే నాకెంతో ఇష్టం, అభిమానం. మిస్ కాకుండా ప్రతిరోజు ఈ బస్కే రండి. బాగా చూసుకున్నారా? చాలా బాగా చూసుకున్నా. ఈడు బుక్ అయిపోయాడు. అదేంటి సార్, ఆ అమ్మాయిని అలా వాటేసుకున్నారు? అమ్మాయి నన్ను వాటేసుకుంది అనుకున్నాను. డ్రీమ్ లోకి వెళ్ళారా? ఎక్కడికి? లుంబిని పార్క్. చీప్ గా లుమ్ని పార్క్, సంజీవ్ పార్క్ ఏంటి సార్? చక్కగా ఏ జురాసిక్ పార్క్ వెళ్ళక. నెక్స్ట్ టైం ట్రై చేద్దాం. తొందరగా టికెట్లు చెక్కండి, మాకు చాలా పనులు ఉన్నాయి. సారీ కండక్టర్, అమ్మాయికి టికెట్ ఇవ్వు. మీకు ఇచ్చింది ఎంఐ టికెటే సార్. ఐ నో దట్.
ఇది నేను ఉంచుకుంటాను. అసహ్యంగా టికెట్ ఉంచుకుంటాం సార్, మీకు కావాలంటే కొత్త టికెట్ ఇస్తాను, ఉంచుకోండి. ఎక్కువ మాట్లాడితే సస్పెండ్ అయిపోతావు. చెప్పిన టికెట్ ఇవ్వు. తీసుకోండి. फिर मिलेंगे. आइए. అయిపోయాడు, వీడు ఫుల్గా బుక్ అయిపోయాడు.